హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ బ్లాగ్స్ బై లవ్లీ బర్డ్స్. ఎలా ఉన్నారు అందరూ? అండ్ వీకెండ్ వస్తే మనం ఎక్కడో ఒకడికి వెళ్ళాలనుకుంటాం కదా. సో పిల్లలు ఉన్నప్పుడు అయితే అన్నీ కుదరవు. సో నేనైతే ఈసారి వింటర్ ఫెస్ట్కి వెళ్తున్నా అండి. రామోజీ ఫిల్మ్ సిటీలో ఉన్న వింటర్ ఫెస్ట్ ప్యాకేజ్ అయితే బుక్ చేసుకున్నా. సో దానికి వచ్చేసి ఎట్లా ఉంటుంది, ఏంటి, ఫుడ్, టికెట్స్ అండ్ ఫుల్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే వ్లాగ్లో ఇస్తున్నా. అండ్ ఇదేది లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పి పార్ట్ 1 పార్ట్ 2గా అయితే అప్లోడ్ చేస్తున్నాను. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి పిల్లలకైనా కూడా అవుట్ సైడ్ ఫుడ్ అయితే నాట్ అలౌడ్ అంట. గుడ్ మార్నింగ్ చెప్పు. సో పిల్లలు ఫుడ్ అలౌ చేస్తారని చెప్పి మాకు తెలియకుండా తీసుకెళ్ళాం. అక్కడికి వెళ్ళినాకైతే పడేశారు. సో ఇది మీకు గుర్తుంచుకొని వెళ్ళాలనుకుంటే మేము వింటర్ ఫెస్ట్ ప్యాకేజ్ లో వచ్చేసి స్టార్ ఎక్స్పీరియన్స్ అండ్ నాన్ స్టార్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటాయి. అందులో వచ్చేసి మేము నాన్ స్టార్ ఎక్స్పీరియన్స్ తీసుకున్నాం. ఎందుకంటే న్యాచురల్ గానే అవుట్ సైడ్ అంతా చూడాలి, కళ్ళతో ఫీల్ అవ్వాలి అన్న ఉద్దేశంతో మేము తీసుకున్నాం. డిఫరెన్స్ ఏంటంటే ఏసీ అండ్ నాన్ ఏసీ అండి. క్యూని స్కిప్ చేయొచ్చు, కొంచెం టైం సేవ్ అవుతుంది. అట్లా మేము స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అన్ని షోస్ కవర్ చేయాలి, అన్ని తిరగాలనే ఉద్దేశంతో కొంచెం ఎర్లీగానే వచ్చేసాము. ఎర్లీగా వచ్చిన తర్వాత కొన్ని ఫొటోస్ అయితే క్యాప్చర్ చేయడం, వీడియోస్ తీసుకోవడం, అండ్ అక్కడ ఎంట్రన్స్లో ఒక డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అన్నీ ఉంటాయండి. అవి మిస్ అవ్వకూడదు. తర్వాత అయితే ఉండదు అది. సో స్టార్టింగ్ ఓపెన్ చేసే టైంకే ఉంటుంది. సో ఎవ్రీథింగ్ అయితే మీకు అప్లోడ్ చేశాను, స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఫస్ట్ ఏమొస్తుంది, సెకండ్ ఏమొస్తుంది, తర్వాత ఏది కవర్ చేయొచ్చు అనేది మీకు ఈ వీడియోలో డీటెయిల్గా ఇచ్చాను. సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టుకునే స్టాండ్ ఫెసిలిటీస్ అండ్ ఫీడింగ్ రూమ్స్, ఆల్ ఫెసిలిటీస్ అయితే అడుగున మంచిగా ఉన్నాయి. నాకైతే చాలా బాగా నచ్చింది. నేను లాంగ్ బ్యాక్ వచ్చా, మళ్ళీ ఇప్పుడే వస్తున్నాను. అండ్ టైం అంటే టైంకి అలౌ చేస్తారు కాబట్టి క్రౌడ్ మెల్లగా పెరుగుతుందండి. అంతవరకు నేనైతే కొన్ని మంచి ఫొటోస్ క్యాప్చర్ చేసుకుంటూ ఉన్నా. నాన్ స్టార్ అండ్ స్టార్ ఎక్స్పీరియన్స్ అని చెప్పాను కదా. సో ఇక స్టార్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఎంట్రన్స్ ప్రీమియం లాంజ్ నుంచి ఉంటుంది. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ స్కిప్ చేయకుండా చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. మనం బస్ ఎక్కి వెళ్ళిన తర్వాత కొన్ని రైడ్స్ వస్తాయి. అక్కడ రైడ్స్ వచ్చేసి కొన్ని ఫ్రీ అండ్ కొన్ని ఏమో పెయిడ్ అనమాట. సో మనం నాన్ స్టార్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఇట్లా బస్సు ఇట్లా ఉంటుంది. నాకైతే బాగా నచ్చింది. నైట్ అండి, నైట్ వచ్చేసి గ్లో గార్డెన్ పిల్లలకి ఎంత బాగా డెకరేట్ చేసి అంటే అమేజింగ్ అనమాట. అండ్ పరేడ్స్ మెయిన్ గా నేను పరేడ్ చూడటానికే వెళ్ళాను. అండ్ స్టార్ ఎక్స్పీరియన్స్ టికెట్ తీసుకున్న వాళ్ళకి ఇట్లా వైట్ కలర్ బస్ ఉంది కదా, ఏసీ బస్, అందులో తీసుకెళ్తారు వాళ్ళందరినీ కూడా. మెయిన్ జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. ప్లేస్కి అయితే వచ్చేసాం. ఇది ఒక వన్ ఆఫ్ ద ఫ్రీ రైడ్ అనమాట. బాగా ఫాస్ట్గా వచ్చాం కాబట్టి మెయిన్ అన్ని కంప్లీట్ చేసేసుకున్నాము. అండ్ కొన్ని ఐరా ఎక్కింది మాత్రం ట్రైన్ది పేడ్. What I'm thinking inside, think about it, your gut can lie. When you're hungry but it hurts to eat, do you actually wanna die? No matter how bad it tastes, I want it. Here's a metaphor for my life. Aira. Aira.
ఓపెనింగ్ సాంగ్ ఉంది కాబట్టి అంతలోపు స్టార్ట్ అయ్యేలోపు మేము కొన్ని రైడ్స్ అయితే ఫ్రీ రైడ్స్ అవి ఐరా కోసం పెయిడ్ రైడ్స్ అన్నీ కూడా ఎక్కేసి ఇక బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకైతే ఇక్కడ రీజనబుల్ ప్రైసే ఉంది. రెస్టారెంట్ ఉంది ఇక్కడే అండ్ స్టార్టింగ్లోనే ఉంది అండ్ మిడిల్లో ఒక స్టాల్ కూడా ఉందండి. ఇంకా చాలా ఫ్రీ రైడ్స్ ఉన్నాయి. సో వాటికి టైం స్పెండ్ చేస్తే ఎక్కడ ఓపెనింగ్ సాంగ్ మిస్ అవుతామని చెప్పి నేను అటైతే వెళ్ళిపోయాను. అండ్ పెట్టిన అమౌంట్కి అయితే వర్త్ అనిపించింది నాకైతే. నాకు వింటర్ ఫెస్ట్కి స్పెసిఫిక్గా ఆ టైంలో వెళ్ళాలని అనుకుని ఆ టైంలోనే వెళ్ళాను. క్రౌడ్ తక్కువ ఉంటారు అనుకున్నా, ఎక్కువ కాదు తక్కువ కాదు, మీడియంగా ఉన్నారు వర్కింగ్ డేస్లో కూడా. If you're reading this now, odds are I've already left town. A few cities in between the new skyline where I'm looking down. A few empties on the floor and a note on the door of your house. And this silence reminds me of what's left behind me for now. There's a broken down car parked outside the barn up the road, and a weather vane hanging all crooked from the rain and the snow. I'm a half mile past where we ran out of gas years ago. So I'm taking my time and I'm gonna drive by it once more. But you'll see there's a new life waiting, and I just don't want this feeling to go. If you're reading this now, please remember the good times we had. Don't forget about the moments we tried, we cried, or we laughed. There's a good chance our paths will eventually meet up somehow. Just know I had good reason to go if you're reading this now. Out replaying this scene where we share the same space, the same beautiful place in my dreams. ఎలా ఉంది వ్యూ అంటే ఎంట్రన్స్ లోనే చాలా బాగుంది కదా. సో ఇప్పుడు ఏదైతే మీరు చూపిస్తున్నానో ఇక్కడ నుంచి షో అయితే ఎంట్రన్స్ సాంగ్ స్టార్ట్ అవుతుంది. ఇది మళ్ళీ అయితే అగైన్ రిపీట్ అవ్వదు. సో అందరికి వెయిట్ చేస్తున్నారు.
ఎలా ఉంది వెల్కమ్ షో? చాలా బాగుంది కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ షో ఇమ్మీడియట్ గా స్టార్ట్ అయిపోతుంది లోపలికి వెళ్ళగానే. అండ్ దీని తర్వాత ఇంకో షో స్టార్ట్ అవుతుంది, అది కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ లెట్స్ సీ అండ్ ఎంజాయ్ ద షో. Mariachi me acompaña cuando canto mi canción. Me gusta tomar mis copas, aguardiente es lo mejor. También el tequila blanco con su sal le da sabor. Ay, 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 mi amor. Ay, mi morena de mi corazón.
ugly. अभी हम लोग जा रहे हैं ब्यूटीफुल गार्डन एंड सेटिंग देखने के लिए। आर यू रेडी? थैंक यू। आपका एक्शन देखिए भी करवा कुछ और नहीं। बाहर से देखे तो दिल्ली मुगल गार्डन, अंदर से व्यू मैसूर वृंदावन। आर्टिकल చూస్తే दिल्ली मुगल गार्डन लोकल साइड व्यू मैसूर वृंदावन। షో చాలా బాగుంది కదా. అండ్ అది అయిపోయిందని ఇమీడియట్ గా బస్ ఎక్కాలి. నెక్స్ట్ మనం ఏది చూడాలో అక్కడ మనకి డ్రాప్ చేస్తారు. ఆన్ ది వేలో అక్కడ ఏ మూవీ జరిగింది, ఇక్కడ ఏ మూవీ జరిగింది అనేది మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. అంటే మనకి ఆన్ ది వే వేరే సెట్కి వెళ్ళేటప్పుడు సైట్ సీయింగ్ వస్తాయి కదా, అవన్నీ ఎక్కడెక్కడ ఏం జరిగింది అని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు అనమాట గైడ్. నెక్స్ట్ వచ్చేసి మనల్ని భాగవతం సెట్ దగ్గర అయితే డ్రాప్ చేశాడు. సో ఎంటర్ అవుతున్నప్పుడు అంతా సైడ్స్ ఇట్లా వ్యూ అయితే అరేంజ్ చేశారు. అండ్ ఇంకా లోపలికి అయితే వెళ్ళాలి. చాలా అంటే చాలా బాగుంది. మనకి ప్రీవియస్ గా టీవీలో 9 o'clock మార్నింగ్ పూట ఈ టీవీలో మహాభాగవతం సెట్ సీరియల్ వస్తుంది కదా, అది ఇక్కడే జరిగిందంట. సో ఎంత న్యాచురల్ గా అనిపించిందంటే చూసి ఎంజాయ్ చేయండి మీరు కూడా. एक बार फिर से चलते हैं उस युग में जो हमारे ये आज भी प्रेरणादायक सबूत है। ఐరా అమ్మ నీ పేరేంటి? నీ పేరేంటి? నా పేరు మమ్మీ పేరు అలా గొంతు మారింది. పోనీయరా లోపలికి? పోనిచ్చేటోళ్ళు ఇదివరకు లోపలికి.
అప్పుడే 2 GB మొక్క నేను తినేసింది 2 GB తినేసింది 4K పెట్టద్దు 2K పెట్టు అన్నా ఓకే 2K పెట్టు సరే ఏం ఫోటో పూర్ణిమ వెళ్ళు వెళ్ళండి వెళ్ళవే నువ్వు పూర్ణిమ ఇటు చూడు నన్ను చూడు ఎంత న్యాచురల్ గా చాలా బాగుంది కదా. అండ్ ఇక్కడతో అయిపోలేదు, ఇంకా ఉంది. అండ్ నెక్స్ట్ ఇక్కడైతే ఇక్కడ వరకు అయితే సెట్ అయిపోయింది. నెక్స్ట్ ప్లేస్ కి వెళ్ళాలంటే బస్ వస్తుంది, అది ఎక్కేస్తే నెక్స్ట్ మనం ఏం చూడాలి అక్కడ డ్రాప్ చేసేస్తాడు. అండ్ నెక్స్ట్ రైల్వే స్టేషన్ వస్తుంది. అన్ని మూవీస్ లో రైల్వే స్టేషన్ కి మనం చూస్తాం కదా ఎంత న్యాచురల్ గా అనిపిస్తాయో. అండ్ ఇది కూడా అంతే, ఇక్కడ అంతా జస్ట్ ఓన్లీ ఒకే ఒక ట్రాక్ ఉందండి, అది ఒక బొమ్మ లాంటిది. అక్కడ పేరు తీసేసి ఏ పేరు కావాలంటే ఒక పేరు యాడ్ చేసుకోవడం అంట. అసలు ఎంత బాగా ఎంత బాగుందో కదా న్యాచురల్ గా. అండ్ బయటకు వచ్చేసామండి నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళటానికి. అండ్ ఇవన్నీ క్లోజ్ ఉన్నాయి కదా షాప్స్ అన్ని, ప్రోగ్రామ్స్ జరుగుతున్నప్పుడు మూవీస్ జరుగుతున్నప్పుడు అవన్నీ కూడా సెట్టింగ్స్ అనమాట, ఓపెన్ చేస్తారంట. అండ్ నెక్స్ట్ ప్లేస్కి వచ్చేసి వింగ్స్ అండి. ఇక్కడ అన్ని ఒక డగ్స్ కానీ బర్డ్స్, యానిమల్, బటర్ఫ్లైస్ ఇంకా ఎక్సెట్రా చాలా ఉన్నాయి. ఇంకో ప్రపంచానికి వచ్చేసినట్టు అనిపించింది నాకైతే. నాకు చాలా బాగా నచ్చింది. క్రూస్ నేను ఎత్తుకోవాలా? పండుకుంది కదా ఇక. ఇంకా ఇంతటితో అయితే అయిపోలేదు, ఇంకా చాలా ఉంది. మొత్తం అప్లోడ్ చేయాలంటే ఈ వ్లాగ్లో ఆల్మోస్ట్ 2 hours పైనే పట్టిద్ది. చూసే వాళ్ళకైనా అప్లోడ్ చేసి నాకైనా చాలా కష్టం అనిపించింది అని చెప్పి పార్ట్స్గా అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఇప్పటి వరకు అయితే కొంతవరకు మీకు దీంట్లో చూపించాను. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ నెక్స్ట్ వీడియో ఒకటి అప్లోడ్ చేసి అందులో చూడండి మర్చిపోకుండా. ఇప్పుడు దీనివల్ల మనకి ఏం తెలుస్తుందంటే, మన దగ్గర ఉన్న డక్స్ అయితే ఇట్లా ఉంటాయని మనకు తెలుసు, ఎంత ఏజ్ ఉంటాయని తెలుసు. బట్ అదర్ కంట్రీస్ నుంచి మన ఉంటాయి కదా, అక్కడ ఎట్లా ఉంటాయి, వాటి ఏజ్ ఎంత, వాటి యొక్క షేప్ ఎట్లా ఉంటుంది, అవన్నీ కూడా మనం ఇక్కడ ఉన్నవి చూసి మనం తెలుసుకోవచ్చు అండి. దీని యొక్క ప్రత్యేకత అదే అనమాట. ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. అందుకే మనం ఒక్కొక్క ఎంత డిఫరెన్స్ ఉన్నాయో, ఒక్కొక్క వెరైటీగా అనిపించింది. నాకైతే చాలా బాగా అనిపించింది అనమాట.
నేనైతే ఈ వ్లాగ్లో డీటెయిల్గా స్టెప్ బై స్టెప్ అయితే మీకు పెట్టాను. సో ఏంటంటే మనం రియల్గా చూసి ఎక్స్పీరియన్స్ అయిన ఫీలింగ్ రావాలి అని చెప్పి మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇంకా రిమైనింగ్ కంటెంట్ మొత్తం నెక్స్ట్ వ్లాగ్లో అయితే అప్లోడ్ చేస్తాను. డోంట్ మిస్. అండ్ కమెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్ అండ్ స్టే సేఫ్ అండ్ స్టే హెల్దీ.